సరస్వతి, అమ్మాయి ఎక్కడా? బెజవాడి నుంచి మంచి సంబంధం వచ్చింది. సీతకి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాం. నువ్వేమంటావు? అలాగా, మంచి సంబంధం అని మీరే అంటున్నారు కదా, అలాగే కానివ్వండి. ప్రియమైన సీతకి నీకు ఉత్తరం రాయడానికి కాస్త సమయం పట్టింది. నేను క్షేమంగానే చేరుకున్నాను. ఇక్కడ నాకు మంచి ఉద్యోగం దొరికింది. త్వరలోనే నేను తిరిగి వచ్చి మీ ఇంట్లో మన ప్రేమ విషయం చెప్పి మన పెళ్లి గురించి మాట్లాడతాను. అప్పటి వరకు నువ్వు ధైర్యంగా ఉండు. తిరిగి నేను మళ్ళీ వారం తర్వాత నీకు ఉత్తరం రాసి పంపుతాను. ఇట్లు నీ రామకృష్ణ. ప్రియమైన రామకృష్ణకి నువ్వు పంపిన ఉత్తరం నాకు చేరింది. ప్రతి నిమిషం నీ ఆలోచనలే నన్ను వెంటాడుతున్నాయి. నువ్వు వెళ్ళిన క్షణం నుండి నా ధ్యాస, శ్వాస అన్నీ నువ్వే. నిన్ను చూసే క్షణం కోసం నా చూపులు వెతుకుతున్నాయి. నువ్వు ఎప్పుడు వస్తావా అని నా మాటలు నన్నే అడుగుతున్నాయి. మళ్ళీ నువ్వు రాసే ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు నీ సీత. ఏంటి సీత, నేను పంపే ఉత్తరం కోసం ఎదురు చూస్తున్నావు కదా? నాకు కూడా నిన్ను ఎప్పుడెప్పుడు చూడాలా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నీకు ఉత్తరం రాయడానికి కూడా తీరిక ఉండట్లేదు నాకు. అంత బిజీగా ఉంది ఇక్కడ పని. ఇంకేంటి సీత, సమయానికి తింటున్నావా లేదా నన్నే తలుచుకుంటూ పరధ్యానంలో ఉంటున్నావా? మొదటి నెల జీతం అందింది, ఇంటికి పంపాను. అమ్మా నాన్న సంతోషపడ్డారు. అన్నీ కుదుటపడ్డాక మన విషయం కూడా మా ఇంట్లో చెప్తాను. ఇంటి దగ్గర ఏదో పనుందని అమ్మ రమ్మంటుంది. ఈ నెలాఖరున వస్తున్నాను. నువ్వు నాకు ఉత్తరం రాసినా ఇక్కడ చదివే తీరిక ఉండట్లేదు.
వచ్చిన తర్వాత నేనే నిన్ను కలుసుకుంటాను. అప్పటి వరకు నువ్వు జాగ్రత్త. ఇట్లు రామకృష్ణ. ఏమ్మా సీత, నీ చదివి ఇంక పూర్తయినట్టేగా? మీ నాన్నగారు నీ పెళ్లి చేయాలనుకుంటున్నారు. అబ్బాయి వాళ్ళని కూడా నిన్ను చూసుకోవడానికి రమ్మంటున్నారు. అమ్మా, నాన్నగారితో చెప్పి ఈ పెళ్లి చూపుల పనులను నెలాఖరు వరకు వాయిదా వేయమని చెప్పమ్మా. అంత ధైర్యం నాకుందా? ఆ మాట నేను చెప్పగలనా చెప్పు? తెలుసు కదా మీ నాన్నగారి గురించి. ఆయన మాటకే మనం కట్టుబడి ఉండాలి. మన ప్రేమలో రోజులు పెరిగే కొద్దీ నాలో భయం కూడా పెరుగుతుంది. నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. నీకే, నువ్వు ఇలా బాగానే చెప్తావు. ఏంటి కోపమా? సరే, నీ కోపం తగ్గాలంటే నీకోటి ఇవ్వనా? నీకెన్నిసార్లు చెప్పాలి గులాబీ పువ్వు మొక్క కొన్నప్పుడే అందంగా ఉంటుందని? ఇది అలా మొక్కకే ఉంటే ఏదో రోజు వాడిపోయి రాలిపోతుంది. ఇలా నీకిస్తే చాలా అందంగా ఉంటుంది. ఈ అందం ఇంకా రెట్టింపు అవ్వాలంటే ఇది ఇలా నీ జడలో ఒదిగిపోవాలి. నీ ఎలకకి అదుపు పొదుపు లేకుండా పోతుంది. నువ్వు చేసిన పనికే ఇదంతా. సరే, నేనే చేశాను, ఒప్పుకుంటున్నాను కదా. నీకోటి చెప్పనా? నువ్విచ్చినా నేనిచ్చినా ఒకేలా ఉండేది ఒకటి ఉంది. అది ఇవ్వమంటావా? నువ్విచ్చినా నేనిచ్చినా ఒకేలా ఉండేదా? ఏంటది? ఇచ్చిన తర్వాత నన్ను తిట్టకూడదు, అది చెప్పకుండా ఇచ్చినందుకు నన్ను కొట్టకూడదు. తిట్టకూడదు కొట్టకూడదు అంటున్నావంటే ఇదేదో ఇవ్వకూడదు అయి ఉంటుంది. అలా ఏం లేదు సీత. అలా ఏం లేనప్పుడు నీ బుర్రలో ఏదో ఆలోచన ఎందుకు వచ్చింది చెప్పు? పెళ్ళికి ముందే అలా ఆలోచించడం తప్పే, కానీ ప్రేమలో ఉన్నాం కదా, తప్పలేదు. ప్రేమ ఉంటే తప్పు లేదు సీత. చంపలేసుకో, క్షమాపణ అడుగు, బుద్ధిగా ఉండు. ఇలా వెళ్ళిపోతే బుర్రలో ఉన్న ఎదవాలోచనలు ఇంకా ఎక్కువైపోతాయి సీత. అలా పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలేంటి? అలా దూరం నుంచి కూడా ఏదో ఒకటి ఇవ్వచ్చు.
బాగున్నావా సీత? సీత, నీ దగ్గర నేను ఒక విషయం దాచాను. అమ్మా నాన్న నా పెళ్లి గురించి మాట్లాడారు. మా మేనమామ కూతురుతో నా పెళ్లి నిశ్చయించారు. మన ప్రేమ గురించి మీ ఇంట్లో చెప్పి ఒప్పించేంత ధైర్యం నాకు లేదు సీత. దీని గురించి నీకు చాలాసార్లు చెప్దామనుకున్నాను, కానీ మొహం చెల్లలేదు. నన్ను క్షమించు సీత. నువ్వు నా కోసం ఎదురు చూస్తావని తెలుసు, కానీ నా వల్ల కాలేదు. నా కోసం ఎదురు చూడకుండా ఇప్పటికైనా నీ జీవితం నువ్వు చూసుకో. ఇట్లు ఇంకెప్పటికీ ఏమీ కాని నేను, రామకృష్ణ. నీ ప్రేమనే తెలిపే ఉత్తరమే, బంధం ధారమే తెంచే క్షణమే, చిరునవ్వులని పంచే సంతకమే, నేనేం కాదన్నది తక్షణమే. ఓ చీకటి ముసిరే చిటికల్లో, రేపటి నా బ్రతుకే ప్రశ్నల్లో, కళ్ళలన్నీ చెదిరే కలతల్లో, కన్నీరే చేరే కన్నుల్లో, సీతకి రాముడి జతలాగా ఎప్పుడు తోడని అనుకున్నా, కాదని నువ్వు చెప్పేదాకా మనసే నమ్మదులే. నీ లేఖతో ఏదాసడి పెరిగి నవ్వులు చిందిన నేనే, మౌనం మాటున పెనలో మిగిలా ఒంటరినై. నీ ప్రేమనే తెలిపే ఉత్తరమే, బంధం ధారమే తెంచే క్షణమే. ఈ నెలాఖరున పెళ్ళోళ్ళు వస్తున్నారు సీతను చూసుకుంటాకి. సీతకు చెప్పు. సరేనండి. రామకృష్ణ తన భవిష్యత్తు తాను చూసుకున్నాడు, కానీ సీతామహాలక్ష్మి రామకృష్ణ వదిలేలిన గతంలోనే ఉండిపోయింది. పైకి కనపడే తేలికపాటి ఉత్తరానికి లోపల కనపడని అక్షరాల బరువు తెలీదు. వాటిని మోసే మామూలు మనిషికి తప్ప. బదులు రాయని ఉత్తరానికి అవతల లేని మనిషికి బదులు తానే ప్రత్యుత్తరం అయ్యింది. ఎదురు చూపులో ప్రేమ ఉంది, కానీ ప్రేమకే ముందు చూపులేదు. ఒక మనిషి గురించి జీవితాంతం ఆలోచిస్తూ బతకడం ఏ మనిషి వల్ల అవ్వదు. జ్ఞాపకాలు మనిషికి ఊపిరిలా ఉండిపోతాయి అనడానికి సీతామహాలక్ష్మి మనకు ఒక గొప్ప ఉదాహరణ.